ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ అవినీతి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అవినీతికి అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మారుపేరే కరప్షన్ పార్టీ. మనం ఇటీవల చూస్తున్నాం. 5 నెలల క్రితము 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక 5 సంవత్సరాలకు రానటువంటి వ్యతిరేకత అవినీతి కారణంగా మూటగట్టుకుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఆ ముఖ్యమంత్రి అవలంబించినటువంటి అవినీతి కార్యకలాపాల కారణంగానే ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏదంటే పేరేంటంటే కరప్షనే. ఈరోజు మనకు తెలుసు, గత లాస్ట్ 9.5 years గా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము మరి చిన్న అవినీతి మచ్చ లేకుండా ఒక నీతి నిజాయితీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర భయపెట్టించి బెదిరించి రాహుల్ గాంధీ ఆదేశాలతో కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకించి ముఖ్యమంత్రులు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ యొక్క తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన విషయము ఇప్పటికే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎన్నికల సమయంలో కూడా 100 కోట్ల రూపాయలు పట్టుకున్న విషయం కూడా మనకు తెలుసు. కర్ణాటక నుంచి కొంత డబ్బు బాంబే ద్వారా హైదరాబాద్ చేరుకోవడం, కర్ణాటక నుంచి కొంత బ్లాక్ మనీ చెన్నై నుంచి హైదరాబాద్ పంపించడం, విజయవాడ నుంచి పంపించడం, మరి ఆ రకంగా కొంతమేరకు పట్టుబడ్డ విషయం కూడా మనకు తెలుసు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి విలేతాండవం చేస్తా ఉంది, విచ్చలవిడిగా కొనసాగుతుంది. దీన్ని దేశ ప్రజలందరూ గుర్తించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.